జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని, పట్టణము దగ్గరకు బయలువెళ్ళి, మహాశోకముతో రోదనము చేసి, రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్ట కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఎప్పుడైతే తన ప్రజలు ఆపదలో ఉన్నారనే సంగతి ఆయన గ్రహించి ఉన్నాడో, ఎప్పుడైతే తన ప్రజలకు గొప్ప ముప్పు కలగబోతూ ఉందని, నాశనము కలగబోతూ ఉందని సంగతిని ఒక డిక్రీ, ఒక చట్టము చేయబడిందో, ఆయన తన బట్టలు చింపుకొని, గోనె పట్ట ధరించి, తల మీద ధూళి పోసుకొని, దేవుని సన్నిధిలో లేదా దేవుని ఎదుట ఆ పట్టణమంతా తిరిగి రోదనము చేస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.